పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పోరాడి విజయం సాధించేలా ముందుకు సాగుదామని హైదరాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అజాంపురాలో మలక్పేట నియోజకవర్గం నాయకులతో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆచరణకు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. 100 రోజులు గడిచినా ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరువు కాటకాలతో దర్శనమిస్తోందని అన్నారు. అబద్దాలతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందన్నారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు బీఆర్ఎస్ గెలుపుతో బుద్ధి చెప్పాలన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ మలక్పేట్ నియోజకవర్గంలో అజిత్ రెడ్డి గారు మళ్ళీ ఆజం అలీ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఒక ముఖ్య కార్యకర్తల మీటింగ్ జరిగింది. ఇది చాలా విజయవంతమైంది. కార్యకర్తల యొక్క ఉనికి ఉత్సాహం చూస్తుంటే 7 కాన్స్టిట్యున్సీల్లో మలక్పేట్ కాన్స్టిట్యున్సీలో అత్యధికంగా ఇవాళ బీఆర్ఎస్కు ఓట్లు పడతాయన్న నమ్మకం నాకు ఇవాళ కలిగింది. దీనికి నేను డివిజన్ ప్రెసిడెంట్లకు, కంటెస్టెడ్ కార్పొరేటర్లకు, నాయకులకు, ఉద్యమకారులకు మరియు ఇన్ఛార్జ్లకు వీరందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎన్ని సంక్షేమాలు ఇచ్చింది. ఇవాళ ఉన్న ప్రభుత్వం కేవలం కండిషన్ అప్లై గ్యారంటీలు పెట్టి 6 గ్యారంటీలు పెట్టి ఏ గ్యారంటీని కూడా అమలు చేయకుండా మోసపూరితమైనటువంటి రాజకీయం చేస్తూ గద్దెనెక్కిన రేవంత్ రెడ్డికి ఈ ఎన్నికల గాంగానే ఇక ప్రజలు గట్టి గుణపాఠం చెప్తారు. ఇది తథ్యం. అదేవిధంగా ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ ఎంత కిరాతకంగా, ఎంత నీచంగా ఇవాళ ఆయన ఏదైతే వ్యవహరించిన తీరు చూస్తుంటే అందరికీ ఆశ్చర్యం. 40 సంవత్సరాలు ఉంటూ ఒక ప్రాంతానికి నాయకత్వం వహిస్తున్న అసదుద్దీన్ ఓవైసీ ఏ ఒక్క అభివృద్ధి చేయకుండా, ఏ ఒక్క మౌలిక సదుపాయాలు ప్రజలకు అందించకుండా కేవలం తన దగ్గర ఉన్న ఒక మాస్టర్ గేమ్ని ఉపయోగించుకొని, ఒక తెలివితేటలు ఉపయోగించుకొని తన రాజకీయ ఉనికిని చాటుకుంటూ ఆ అధికారంలో కొనసాగుతున్న ఈ అసదుద్దీన్ ఓవైసీని ఇవాళ ప్రజలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. నేను ఎక్కడ వెళ్తే అక్కడ వాళ్ళు నాకు చెప్తా ఉన్నారు, అబ్కీ బార్ అసద్కు అఠాయింగే గడ్డంకు లాయింగే అన్నట్టు ఈ నినాదంతో ప్రజలందరూ మమేకమై నాతో నినాదాలు ఇస్తున్నారు. ఇది చాలా సంతోషం. నేను అసదుద్దీన్ ఓవైసీకి ఒకటే ఛాలెంజ్ విస్తున్నా. అసదుద్దీన్ ఓవైసీ 40 సంవత్సరాలు నువ్వు ఉన్నావు, నీ తమ్ముడు ఉన్నావు, మీ నాయన ఉన్నారు, మొత్తం మీ కుటుంబీకులే కదా పాత నగరానికి చూసింది. పాత నగరంలో మీ నాయకత్వమే కదా. నిజంగా నీకు ఓట్లు అడగాలనుకుంటున్నావు కదా, ఒక్క నా సూచన ఏంది అని అంటే, నువ్వు చేసిన అభివృద్ధిని ఒక విజువలైజ్ చేసి, ఒక వీడియో తీసి, ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసి ఓట్లు అడుగు ప్రజల దగ్గరికి. ఇగో పాత నగరంలో మా కుటుంబం 40 సంవత్సరాల నుంచి పరిపాలించింది, మా నాయన ఉండే, నేనుండి, నా తర్వాత మా తమ్ముడు ఉన్నాడు, రేపు మా కొడుకు వస్తుండు అని చెప్పుకుంటున్నావు కదా, చెప్పుకో. అయితే నీ 40 సంవత్సరాల నుంచి ఏం చేసినావు ప్రజలకు ఒక్క విజువల్స్, నీ అభివృద్ధి ఏం చేసినావు చూపెట్టి నువ్వు ఓట్లు అడిగితే బాగుంటుందని నేను అసదుద్దీన్ ఓవైసీకి నేను తెలియజేస్తా ఉన్నా. ఇది చాలా మోసపూరితం. ప్రజలను మభ్యపెట్టి, ప్రజలను కేవలం రాజకీయంతో నుండి ప్రజలను బానిస చేస్తున్నది ఎంఐఎం పార్టీ. ఇంకేమన్నా అడిగితే అడగచ్చు.